న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో 2.4 ఎకరాల మున్సిపల్ అన్య ప్రాంతంపై దద్దరిల్లిన మున్సిపల్ సమావేశం. నంద్యాల పట్టణంలోని బిస్మిల్లా ఆటో గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. ఫిర్యాదులను పరిష్కరిస్తామన్న నంద్యాల జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి. ఆకడాలు అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలన్న బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధ్య. శాఖరాజు వేముల వద్ద హిటాచి వాహనంకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించిన నంద్యాల జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల మున్సిపల్ పార్కులోని 2 ఎకరాల 40 సెంట్ల భూమిని ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనంపై నంద్యాల మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ భూమి అన్యక్రాంతంపై సమావేశం దద్దరిల్లింది. టీడీపీ ఫ్లోర్ లీడర్ మహబూబ్ అలీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ ఈ విషయంపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ సమావేశంలో వాడివేడి చర్చ వేశారు. నంద్యాల మున్సిపల్ పరిధిలోని భూమి అన్యక్రాంతంపై గత నెలలుగా పట్టణంలో చర్చ జరుగుతుంది. ఈ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాకుండా బేతంచెర్ల రిజిస్టర్ కార్యాలయంలో 8 మంది 44 రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లుగా బహిర్గతంగా అయింది. ఈ విషయంపై మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు అధికారులను నిలదీశారు. ఇంత జరుగుతుంటే ఏమి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై కమిషనర్ నిరంజన్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ చైర్మన్ మహబూబున్నీసా మాట్లాడుతూ ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, మున్సిపల్ ఆస్తులను కాపాడుకుంటామని, ఇందులో తనకు ప్రమేయం ఉందని ఆరోపణలు వాస్తవం కాదంటూ వివరణ ఇచ్చారు. అన్యాక్రాంతమై అక్రమంగా తీసుకుంటా ఉంటే నిర్లక్ష్యంగా ఎందుకున్నారు అధ్యక్ష? అధికారులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళకి బాధ్యత లేదా? ఈ రోజు అదే వ్యక్తి జీపీ చేపించుకున్న వ్యక్తి 8 మంది మీద 43 ప్లాట్లు మళ్ళీ రాసిస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా చేస్తాము, కలెక్టర్ గారికి పంపించినాము, కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు రావాలా, ఆడి నుంచి మేము చేస్తాము. ఇవేంది అధ్యక్ష? సొంతం స్థలం మీ స్థలం అయితే ఎవరన్నా రిజిస్టర్ చేయించుకుంటే మీరు కోర్టు ద్వారా కానీ, మీరు ఇంకొక లీగల్ ద్వారా కానీ కేసు ద్వారా పోలీస్ స్టేషన్ పోయి కేసు అన్న పెడతారు కదా. మనం ఎందుకు పెట్టలేకపోయినాము అంటే మున్సిపాలిటీ సహకరిస్తుందా? ఈ స్థలాలన్నీ పోండి తీసుకోండి అని చెప్పి మున్సిపాలిటీ సహకరిస్తుందా? ఖచ్చితంగా సహకరిస్తుంది అధ్యక్ష. ఇది నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష, ఇంకా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు పోయింది కూడా వీళ్లకు ఫేవర్ గానే పోయినారు. దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో కూడా పోలేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చూపించమని చెప్పండి. వీళ్ళు ఏ రకంగా పోయినారో కోర్టుకు. దీని మీద మా భూమిని వీళ్ళు అన్యాయంగా వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. వీళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోండి, లేకపోతే దీన్ని కాపాడాలని పోయినారా, లేకపోతే వాళ్ళకే ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళకి ఫేవర్గా పోయినారా అనేది కూడా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు తెప్పించి ఈ సభకు, మీడియాకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జీపీఏ ఇచ్చిన తర్వాత మనం తీసుకున్న స్టెప్స్ ఏమి? ఆ జీపీఏ ఆర్డర్ కోసం మనం అప్పీల్ ఎందుకు పోలేదు? దీని ఎన్నికలో నేను చెప్పాలి. ఆ ఒక్క పాయింట్ మాకు జవాబు చెప్పాలండి. అసలు జీపీఏ 2020 ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, 2004లోనే ఈ 96 ఎకరాల చిల్లరను ఆర్డీఓ గారు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. అన్యాక్రాంతం అవుతుందని చెప్పి 2004లో ఆర్డీఓ గారు ఈ ల్యాండ్ టోటల్ 96 ఎకరాల చిల్లరను కూడా రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న దాంట్లో మళ్ళీ ఈ 2 ఎకరాల 60 సెంట్లకు జీపీఎం అని చెప్పి ఇచ్చినప్పుడు ఒక ఆర్డీఓ పేరు మీద ఉన్న దాంట్లో నుంచి 2 ఎకరాల 60 సెంట్లు బయటికి తీసినప్పుడు మనం ఎందుకు స్టెప్ తీసుకోలేకపోయినాం? ఒకటి. రెండోది, ఈరోజు ఎక్కడైతే రిజిస్టర్ జరిగిందో అక్కడ పోయి మీరు చూడండి. ప్రీవియస్ అది మున్సిపల్ నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ 2.6 acres ఒక చిన్న టెక్నికల్గా పాస్బుక్ మీ పేరు మీద ఉంటే
గజాల రేటు పెట్టి అవతల వ్యక్తి రాంగ్ రూట్ పోయినప్పుడు సబ్ రిజిస్టర్ మీద కూడా మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారా లేదా? ఆ దాని మీద ముందు ఈ రెండింటి పాయింట్ మీద చెప్పండి, తర్వాత కదా ఆలోచిద్దాం. వాళ్ళు చెప్తారు ఏమంటే కౌన్సిల్ సమావేశంలో మీ పార్టీ సభ్యురాలైన మాజీ చైర్మన్ రేషన్ సులోచన గారు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని కోరడం జరిగింది అధ్యక్ష. మరి ఆ శ్వేతపత్రాన్ని మీరు తెలియజేస్తున్నారా, లేకపోతే మీరు ఒకటయ్యి ఈ కౌన్సిల్ని ఇలాగే కంప్లీట్ చేయాలనుకుంటున్నారా అధ్యక్ష? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేను ఇదే క్లారిటీ ఇచ్చాను. మాజీ చైర్పర్సన్ అడిగారు, వివరణ ఇవ్వకపోతే ఏదైతే దీని మీద ఎవరైనా సరే ఎంతటి వారైనా కానీ దాని వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే మేము తీసుకుంటాము. ఇంకొకటి ఏంటి అని అంటే మీరు అయిపోయిన తర్వాత ఎందుకు నేను ముందే ఉంచానంటే దీని మీద కంపల్సరీ మన మున్సిపాలిటీని స్థలం ఏదైతే ఉందో మన కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైతే ఉందో మేమందరికీ దీని గురించి వివరించాల్సిన అవసరం కానీ నాకు ఉంది. కాబట్టి ఈరోజు అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీ ఇదంతా అయిపోయిన తర్వాత నేను కంపల్సరీ మాట్లాడతాను, మీ అందరికి కానీ నేను వివరిస్తాను. నంద్యాల పట్టణంలోని బిస్మిల్లా ఆటో గ్యారేజ్ లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, డోజర్, హార్వెస్టర్లకు సంబంధించిన ఆటో గ్యారేజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపమని త్వరలోనే పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. జేసీ ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్లను ఆమోదం కొరకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన కాలేజీలోనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వినియోగిస్తామన్నారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి చేర్పులు, మార్పులు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపమని త్వరలోనే పరిష్కరిస్తామని జేసీ వివరించారు. తొలగింపులకు సంబంధించి 4500 జాబితా ఎన్నికల సీఈఓకి పంపమని
ఇంకా 2,300 జాబితా పంపాల్సి ఉందని వివరించారు. జిల్లాకు 86,000 ఓటర్లు గుర్తింపు కార్డులు వచ్చాయని మార్చి 7వ తేదీలోగా ఓటర్లకు పంపిణీ చేస్తామన్నారు. నంద్యాల నియోజకవర్గానికి ఈఆర్ఓను కూడా త్వరలోనే భర్తీ చేస్తున్నట్లు జేసీ తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్ప కుటుంబ ఆగడాలను అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలని నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు ప్రజలను కోరారు. బీజేపీ చేపట్టిన పోరు యాత్రలో భాగంగా పొన్నాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎన్జీఓ కాలనీ, విమాట్ ప్రభుత్వ ఆసుపత్రి, నూనెపల్లి ప్రాంతాల్లో యాత్రను నిర్వహించారు. ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలవర్షం కురిపిస్తూ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో పేద ప్రజల కోసం టీట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాడిస్టు మనస్తత్వంతో పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. పేదలందరికీ సెంటు స్థలం ఇస్తామని గొప్పగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం అవసరాలు ఇక్కడ ఇస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఎకరా 4-5 లక్షలకు కొనుగోలు చేసి 40-50 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు పెట్టిన బిల్లులు దొంగ బిల్లులుగా ఆధారాలతో నిరూపణ అయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి శాశ్వతంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించిన జగన్లో మార్పు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవడానికి బీజేపీ రంగంలో దిగిందని అన్నారు. ఏపీ అంటేనే అవినీతి, మాయం, నేరాలు, ఘోరాలు, భూ కబ్జాలు, హత్యలు, జైలు, బెయిలు, కూలగొట్టడాలు, తుగ్లక్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నిరంకుశ ప్రభుత్వం నుంచి ప్రజలను ఆదుకునేందుకు బీజేపీ ప్రజాపోరు యాత్రను భుజాన వేసుకునేందుకు పేర్కొన్నారు. యువత ఉద్యోగాలు లేక వలసపోతున్న ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు త్రాగునీరు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పేద ప్రజల టీట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాడిస్టు మనస్తత్వంతో పంపిణీ చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కసెట్టి చంద్రశేఖర్, నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోరుబాట పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, కేంద్రం ఇచ్చిన నిధులేంటి, ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో వచ్చిన సిమెంట్ రోడ్లు, వెలుగుతున్న లైట్లు, తాగుతున్న మంచినీరు, మహిళలను ఉద్దేశించిన టాయిలెట్స్, అనేక రకాల శాశ్వత గృహాలు ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 50,000 టిట్కో గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే గాని పంపిణీ చేయకుండా, దానికి అర్హులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాడిస్టు మనస్తత్వంతో చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్లి ఊరి బయట శ్మశానాల దగ్గర, వంకలు వాగుల దగ్గర ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని చోట ఇచ్చి, అది కూడా పెద్ద అవినీతి పథకం. అది చెట్టు పట్ట అనేది ఎక్కడ పొరపోగు భూములు 4 లక్షలకు 5 లక్షలకు కొని అవి 40 లక్షలు 50 లక్షల బిల్లుల రూపంలో అవి కూడా నిరూపితం జరిగింది, ఆధారాలతో సహా నిరూపించబడింది. అది పెద్ద గోల్మాల్ పథకం, అది అవినీతి పథకం. అది ఇలాగా ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది శ్వాసలాగా అయిపోయింది. ఎక్కడికక్కడ అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లి చైతన్యవంతులు చేసి పోరుబాట పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీతో కూడిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనే ఒక యజ్ఞం మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రజాపౌరు అనే కార్యక్రమం. ఇక్కడ నంద్యాల వరకు వస్తే శిల్పా కుటుంబం కేవలం మాయల మాటలతో ఎక్కడే కానీ 20 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పొచ్చు, కానీ నంద్యాల ఎంత అభివృద్ధి అనేది చెప్పడానికి మచ్చుకు ఒక్క పని లేదు. 5 లక్షలు పెట్టి బస్ షెల్టర్ కట్టిస్తే 10 లక్షల రూపాయలతో ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఏంటి, ఒక బస్ షెల్టర్ కట్టిస్తే నాడు నేడా కేంద్రం ఇచ్చిన పథకాలకు తన గొప్పగా చెప్పుకుంటూ చివరికి వైసీపీ ప్రభుత్వం ఇంత దుస్థితికి వచ్చిందంటే
మేము కేంద్రం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ రూపంలో మేము ప్రదర్శిస్తే ఆ క్యాలెండర్లు కూడా సంపాదించి వారి కౌన్సిలర్ల చేత ఇది రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అని చెప్పుకుంటుంది. ఒకవైపున క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే ఆ పథకాలను పట్టుకొని మేమిచ్చిన పథకాలను మేము చెప్పుకుంటా ఉంటే సిగ్గులేని ఈ నాయకులు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికే సిగ్గులేనని చెప్పొచ్చు. ఎందుకంటే వారి అరాచకాలకు అవినీతికి పరాకాష్ఠి చివరికి ఎంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపంలో మేము వివరించే పనిని వాళ్ళు తమకనుగా చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలను పోరుబాట పట్టించి చైతన్యవంతులు చేసి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసేలాగా చేసి అభివృద్ధికి నాట్య పలకాలనే ఉద్దేశంతో మీకందరికీ కూడా కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ కొల్లాపురం గ్రామ ప్రజలందరికీ కమలం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నాను. జై శాఖరాజు వేముల వద్ద ఇటాచి వాహనంకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే గంగుల దోర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామం వద్ద గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు కాంట్రాక్ట్ పనులకు ఉపయోగించే ఇటాచి వాహనానికి నిప్పు పెట్టిన సంఘటనలో ఇటాచి వాహనం పూర్తిగా దగ్ధమైంది. గురువారం సంఘటన స్థలాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పోలీసు అధికారులు సందర్శించారు. ఈ సంఘటనపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఇదంతా చేస్తున్నారో లేక ఏ ప్రయోజనాలు ఆశించి ఈ పనులన్నీ చేస్తున్నారో తెలియడం లేదని బాధితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి హెచ్చరించారు. జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని శస్త్రతి ఇదని ఇలాంటి వారు బాగుపడిన దాఖలు లేవన్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. రూరల్ సిఐ హనుమంత నాయక్ మాట్లాడుతూ ఈ సంఘటనపై కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని క్లోజ్ టీమ్ ను కూడా రప్పిస్తున్నట్లు తెలిపారు. ఏం లేదు నీళ్ళు మనకు పౌల్ ఇబ్బంది పెట్టిపోయినాడు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జరగలేదు. ఎంతో ఫ్రాక్షన్ ఉన్న కాలంలో కూడా ఇట్లాంటి చిల్లర పనులు ఇవేమీ ఎవ్వరు దీనివల్ల భయపడేది లేదు, జరిగే ఇది లేదు. ఈరోజు జరిగే అభివృద్ధిని అడ్డుకోవడానికి పూర్తిగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. జరిగే అభివృద్ధిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చెప్పే ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా దీంట్లో ఇంకో కోణం కనపడడం లేదు. అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తొందరలోనే ఎవరైతే చేసినారో ఎంతటి వారైనా కానీ దాని వెనక ఎవరున్నారో చేసిన వాళ్ళ వెనక ఎవరున్నారో అందరినీ కూడా బయట పెట్టాలా. ఖచ్చితంగా ప్రజలకి తెలియాలా ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో మంచి వస్తుందో ఇంకోటో అనుకుంటున్నారేమో. ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ప్రజలందరికీ తెలుసు. నిన్న కూడా ఆలగడ్డలో ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ చేసినాడు. నిన్న ఒక మైనారిటీ సోదరుడు, అతనికి సంబంధం లేదు, ఒక ఇద్దరు వ్యక్తులు పోయి ఎవరినో తాగి కొట్టి వాడితో ఈ వ్యక్తి కొట్టమని చెప్పినాడు, ఈ వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే మేము కొట్టినాము అని చెప్తున్నాడు. సరే నేను ఎక్కడ కలిసానరా, మీకు ఎక్కడ ఫోన్ చేశానరా, ఏంటి మీ కాల్ లిస్టులు ఇది ఏంటంటే దానికి ఎటువంటి ఆధారాలు లేవు, సమాధానం లేవు, ఏం లేవు. అంటే ఇంకా ఏదో ఒక విధంగా ఇది చేయాలని చెప్పి ఆలోచనే తప్పితే ఎక్కడ కూడా దీంట్లో మంచి చేయాలా, ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ప్రణాళిక కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ, ఇక్కడ ప్రజలకి మేలు చేయాలని కానీ ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఎక్కడ కూడా కనపడడం లేదు. దీంట్లో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసి ఎవరైతే చేయించారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు కట్టాలని చెప్పేసి పోలీస్ శాఖ వారిని కూడా కోరుతూ తొందరగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. సార్ మీరు నిన్న దినము శివరామరెడ్డి గారు రోడ్ కాంట్రాక్టర్ ఇటాచిని ఎవరో ఉద్దేశపూర్వకంగా కాల్చడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా అందరూ కూడా ఆ సీన్లోకి వెళ్ళినాము.
చూస్తే అక్కడ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా భావిస్తున్నాను. దానిపైన కంప్లైంట్ తీసుకొని రాత్రి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. లూస్ టీమ్స్ కూడా వస్తున్నాయి, లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే దీంట్లో ఎవరు పాత్ర ఉంది ఏమనేది ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నాం. త్వరలో ఖచ్చితంగా దీన్ని ఫైనలైజ్ చేసి ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. నేను గత 15 ఏళ్ళుగా ఆళ్ళగడ్డ తాలూకాలో కాంట్రాక్ట్స్ చేస్తున్నాను. ఈ 5 ఏళ్లలో విపరీతంగా దాదాపు 70 కోట్ల వర్క్ చేశాము ఆళ్ళగడ్డ తాలూకాలో. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. రాత్రిలో గుట్ట మిషన్లు ఆహోబిలం రోడ్లు కానీ చార్మార్ రోడ్లు కానీ ఎక్కడ పెట్టినా కానీ జరగలేదు. కానీ ఈ రోడ్డులో మాత్రం జరిగింది. దీనికి కొన్ని ఇన్సిడెంట్లు కూడా కారణంగా ఉన్నాయి. అవి కూడా నేను పోలీసు వారికి చెప్పాను. అది వాళ్ళు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడు లేదు ఇది ఎందుకో ఇప్పుడు వాళ్ళు కూడా కాంట్రాక్టర్ల దగ్గర కూడా చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఈ ప్రాంతంలో జరగలేదు, ఇటువంటి ఆనవాయితీ కూడా జరగలేదు. ఇది చేసిన వాళ్ళకు మరి ఏమొస్తుందో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిని ఆపాలని చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ అభివృద్ధి చెందకూడదని చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఇంకా వేరే ఉద్దేశంతో రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారా అనేది బయటకు పడాలి. ఎందుకంటే ఇది సాంప్రదాయం కాదు. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో కాంట్రాక్టర్లు వస్తారు, వాళ్ళు మిషన్లు పెడతారు, చేస్తూ ఉంటారు, రాత్రిపూట అక్కడ పెట్టి పోతుంటారు, కూలీలు ఉంటారు, ఉండకుండా ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా తప్పు. ఇది కూడా చాకరాజంలోనే ఎవరో చేసేట్టుగా కొంత అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఇది నేను పోలీస్ అధికారులు కూడా కోరుతున్నాను. ఇక్కడే అధికారులు కూడా ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని పూర్తి డీటెయిల్స్ ఇమ్మీడియట్గా దాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాళ్ళు ఎవరైనా సరే, ఎద్దటి వాళ్ళైనా సరే చర్య తీసుకోవాలా, తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు శ్రీ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యలోనే కొండపల్లిలో కూడా ఒక 4 రైతులకు సంబంధించిన పొలాలు కూడా కాల్చుకుంటున్నారు. నేను చెప్పేది వీళ్ళు బాగుపడరు. ఎందుకంటే ఇట్లా రైతులకు పొలాలు నోటికాడికి వచ్చిన పైర్లు కాల్చి, లేకపోతే పశువుల నోటికాడివి వాములు కాల్చి, లేకపోతే ఇట్లా మిషన్లు కాల్చి, ఇట్లా కాల్చినప్పుడు ఎవరు బాగుపడ్డు, ఎవరు బాగుపడిన చరిత్ర కూడా లేదు. మరి ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఏం మూట కట్టుకోవాలని చేస్తున్నారు, నాశనం అయిపోతారు వాళ్ళందరూ కూడా. నేను ఈరోజు మూల పెద్దమ్మ దగ్గర కూర్చొని చెప్తున్నాను, ఎంతటోడైనా కానీ వాడే బాగుపడ్డు. ఎందుకంటే ఇది ఎంకరేజ్ చేసినాడు కూడా బాగుపడ్డు, ఎవరైనా చేయమని చెప్పినాడు కూడా వాడు కూడా బాగుపడ్డు. ఎందుకంటే ఇది ఎప్పుడు లేదు ఈ సంస్కృతి, కొత్త సంస్కృతి. దీనివల్ల ఏదో పెద్ద భయపడిపోయి ఏదో పెద్ద అందరు మా దగ్గరకు వస్తారనుకుంటున్నారు. ఎవరు మీ దగ్గరికి రారు, ఇంకా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు. నేను చెప్తున్నా, ఈరోజు మీడియా ద్వారా చెప్తున్నా, మిమ్మల్ని చూస్తే అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. గ్రామాల్లోకి కూడా రాని పరిస్థితి వస్తుంది మిమ్మల్ని, అది కూడా చెప్తున్నాను నేను. కరెక్ట్ సార్. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి దాన్ని కూడా ఈ గ్రామస్తులు కూడా, గోవింద గ్రామస్తులు కూడా నేను కోరుతున్నాను, అందరూ కూడా దీనిపైన నిగ్గు తెలిసి మీరు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ అధికారులకు ఇచ్చి, అటు శాఖరాజంలో కానీ ఇటు గోవిందని కానీ గ్రామస్తులందరూ కూడా పోలీసు అధికారులకు సహకరించి వాస్తవాలను నిగ్గు తెలిసి వాళ్ళని అందరూ కూడా శిక్షించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ, ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తాను. శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ధర్మకర్తల మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, స్పెషల్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో 2.40 ఎకరాల మున్సిపల్ అన్య ప్రాంతంపై దద్దరిల్లిన మున్సిపల్ సమావేశం. నంద్యాల పట్టణంలోని బిస్మిల్లా
నంద్యాల ఆటో గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం, భారీక ఆస్తి నష్టం. ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామన్న నంద్యాల జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి. ఆకడాలు అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలన్న బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మాత్రం. త్యాగరాజు వేముల వద్ద హిటాచి వాహనంకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించిన నంద్యాల జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.